అందరికీ నమస్కారం అండి. మనం పూజ్య లాలాజీ మహారాజ్ గారు చెప్పినటువంటి బోధనలో కొన్నిటిని ఎపిసోడ్స్గా చెప్పుకుంటున్నాం. ఇది 3వ చివరి ఎపిసోడ్. ఇందులో మనం అందరితో సత్సంబంధాలు ఏ రకంగా మెయింటైన్ చేయాలనడానికి ఆయన చెప్పినటువంటి కొన్ని బోధనల్ని చెప్పుకొని అర్థం చేసుకోవడానికి, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. లాలాజీ ఇలా అన్నారు: మనం కేవలం ప్రేమతోనే హృదయాల్ని గెలుచుకోగలం. మరో మార్గమేమీ లేదు. అదే మనం చేయవలసిన పని. అందుకు మనస్సుని క్రమబద్ధం చేయాలి. మనస్సుని జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లే. అయితే అది చాలా పెద్ద పని, కష్టమైనది కూడా. అయినా మార్గం కష్టంగా ఉందని ఆసక్తిని పోగొట్టుకుంటామా? కృషి చేయడం ఆపుతామా? ధీరుడిలా ముందుకు సాగిపోవాలంటారు. ధ్యానం ద్వారా మనస్సు క్రమబద్ధమైనప్పుడు మనం ఆ పరమాత్మకు లేదా మాస్టరుకు మరింతగా చేరువవుతాం. మనం ఆయన ప్రేమ సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ప్రేమ అనేది ఆ పరమాత్మని యొక్క నీడే అన్నారు లాలాజీ. అలాగే ప్రేమే మనిషి యొక్క నిజమైన సారం అని కూడా అన్నారు. ఇంతకీ ఆ సారం ఏమిటి? అది మనందరిలో ఎలా ప్రతిఫలిస్తుంది అనేది బాబూజీ గారు ఇలా వివరించారు. మనమందరము ఆ ఆదిమూలంతో అనుసంధానమై ఉన్నాము. ఎందుకంటే అక్కడ నుండి వెలువడే అగోచర ప్రవాహమే, ఇన్విజిబుల్ మోషన్, ఈ క్షణంలో కూడా మనందరినీ ముందుకు నడిపిస్తోంది. అదే సత్యం యొక్క అంతర్లీన సారం. అది మనందరిలో విశ్వ సోదరభావంగా ప్రతిఫలించాలన్నారు. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో ట్రాన్స్మిషన్ ద్వారా ప్రసారమయ్యేది మాస్టర్ యొక్క ప్రేమసారమే. సాధన చేసే కొలది అది మనలో పెరుగుతూ ఉంటుంది. ప్రేమంటే అటాచ్మెంట్ కాదు, అనుబంధం కాదు. అటాచ్మెంటు ఆధ్యాత్మికతకు హానికరమన్నారు లాలాజీ. ప్రేమలో ఎక్స్పెక్టేషన్ అంటే ఆశించడం అంటూ ఉండదు. గౌరవం, అవమానం అనేవి ఉండవు. లాలాజీ అంటారు, మనల్ని ఎవరైనా అవమానిస్తారనే ఆలోచన మనకు కలిగిందంటే దాని అడుగున మనల్ని వాళ్ళు గౌరవించాలనే ఆలోచన దాగి ఉన్నట్లే. అవమానం, గౌరవం అనేవి సాపేక్ష పదాలు, రిలేటివ్ టర్మ్స్. నిజానికి మనం ఇతరులు గౌరవిస్తూ మనల్ని మనం అప్రాముఖ్యమైన వానిగా, ఇన్సిగ్నిఫికెంట్ బీయింగ్గా భావించుకున్నప్పుడే గౌరవింపబడతాము. మనం గౌరవం సృష్టించుకోవాలంటే లాలాజీ గారు మనకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవేమిటంటే, ఇతరులని అప్రాముఖ్యమైన వారుగా చూడకూడదు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదు. ఏ పరిస్థితిలోనూ మూర్ఖంగా ఉండకూడదు. ఇతరుల రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇతరుల దృష్టికోణం కంటే మన దృష్టికోణమే గొప్పదన్నట్లుగా వ్యవహరించకూడదు. తగవుల్లో జోక్యం చేసుకోకూడదు. వాద ప్రతివాదాల్లోకి దిగకూడదు. పక్షపాత ధోరణితో ఎవరికి వరాలు, హామీలు ఇవ్వకూడదు. మనకే సత్యమంతా తెలిసినట్లు, తక్కిన వాళ్ళకేమీ తెలియదన్నట్లు ఉండకూడదు. లాలాజీ గారి బోధన మనందరికీ తెలుసు. అడగనిదే ఎవ్వరికీ సలహాలు ఇవ్వకూడదు. దాజీ గారైతే మరో అడుగు ముందుకు వేసి ఎవరైనా సలహా అడిగినా కూడా 1-2 సార్లు ఆలోచించుకుని ఇవ్వండి అంటారు. మనందరికీ తెలుసు లాలాజీ గారు బోధించిన సంభాషణ సూత్రాలు. మనం ఆ దివ్య మూలంతో అనుసంధానమైనప్పుడు ప్రతి మాటలో ఉదాత్తత, ప్రేమ తొణికిసలాడతాయని, అవి ఎదుటివారి హృదయాలను స్పృశిస్తాయని, మర్యాదపూర్వకమైన నాలుక హృదయ సామ్రాజ్యాన్ని ఏలుతుందని అంటారు లాలాజీ. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మితంగా మాట్లాడడం గురించి లాలాజీ మహారాజ్ ఇలా అన్నారు: ఆ ప్రభువు లేదా మాస్టర్ గురించి మాట్లాడడం తప్ప దేని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడితే అది హృదయాన్ని ముద్దుబారిపోయేలా చేస్తుంది, వినమ్రత లోపిస్తుంది. అప్పుడు నీవు ఆయనకి ఎదురు తిరుగుతావు,
ఆయనకి దూరమైపోతావు. ఈ సత్యాన్ని వెంటనే తెలుసుకోకపోయినా చివర్లో తప్పక తెలుసుకుంటామన్నారు. అలా తమకు నష్టం జరుగుతోందనే సూచనలు అందుతున్నా కొందరు అధిక ప్రసంగం మానరని, అది మంచిది కాదని అంటారు లాలాజీ. ప్రజలు ఒకరికొకరు సబ్మిట్ అవ్వాలంటారు లాలాజీ. అంటే ఒకరి భావనల్ని మరొకరు అంగీకరించి అలా వ్యవహరించే అలవాటు చేసుకోవాలని. అలాగే ఒకరికొకరు ఈల్డింగ్ యాటిట్యూడ్, లొంగుబాటు ధోరణితో ఉండాలంటారు. ఈ సూత్రాన్ని ముందుగా కుటుంబ సభ్యులతో ప్రారంభించమన్నారు. మొండితనంతో ప్రయోజనం ఉండదని, అత్యధిక మంది దేనినైనా పిల్లి అంటే అది పిల్లి అవుతుందని అన్నారు. మనం సమాజంలో ఒక భాగం కనుక మనలో మొండితనం పనికిరాదన్నారు. నీ ఆలోచన ఇతరుల ఆలోచనతో కలవనప్పుడు ఓర్పు వహించు, మనస్సును నియంత్రించుకో, మౌనంగా ఉండు. నిన్ను నీవు దీనుడుగాను, పొరపాటు నీది అన్నట్లుగాను భావించు అన్నారు లాలాజీ. అటువంటి పరిస్థితుల్లో చేయవలసిన శ్రేష్టమైన పని ఏమిటంటే, నీవు భయపడే వ్యక్తిని లేక నీకు ఇబ్బంది కలిగించే వ్యక్తిని నీ స్నేహితునిగాను శ్రేయోభిలాషిగాను భావించు. ఏకాంతంగా కూర్చుని ఈ వ్యక్తి నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి అనే ఆలోచనతో ధ్యానించు. అతని ఆకారం నీ ముందున్నట్లుగా ఊహించుకో. నీ పట్ల అతనిలో ఉన్న నకారాత్మక ఆలోచనలు, దుష్ట ఆలోచనలన్నీ అతనిలో నుండి బయటికి పోతున్నట్లు భావించు. అలాగే నీ శ్రేయస్సు గురించిన ఆలోచనలు అతనిలో ప్రవేశిస్తున్నట్లుగా భావించు. అతనికి సమీపంగా వెళ్ళే అవకాశం కలిగినప్పుడు అతని ముఖంపై నీ దృష్టిని నిలుపు. శ్వాస వదిలేటప్పుడు నీ ప్రేమ ఆప్యాయతల కణాలు అతని హృదయంలోకి ప్రవేశిస్తున్న ఆలోచనతో శ్వాస బయటికి వదులు. అలాగే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు అతని హృదయంలో నీ పట్ల ఉన్న నకారాత్మక ఆలోచనలన్నీ బయటికి లాగేసి ప్రక్కకు పారవేస్తున్న ఆలోచనతో శ్వాస లోపలికి తీసుకో. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సాధన ఆటోమేటిక్గా అయ్యేంత వరకు చేస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది. కొద్ది రోజుల్లోనే జరిగే మార్పును చూసి ఆశ్చర్యపోతావు. నిస్సందేహంగా ద్వేషం ప్రేమగా మారుతుంది. మొదట్లో ఈ సాధన కష్టముగా అనిపించిన తర్వాత చాలా తేలికైపోతుంది. తేలికగా అవ్వని సమస్యలంటూ ఏమీ ఉండవని అంటారు లాలాజీ. కోపం ఆధ్యాత్మికతకు విషం లాంటిదని, దాని నుండి విముక్తి పొందకపోతే మితత్వం సాధించలేమని, క్రోధాన్ని నియంత్రించుకోవాలని అంటారు లాలాజీ. ఎవరైనా మనల్ని విమర్శించినా మన తప్పుని మనం అర్థం చేసుకోగలిగితే అదే ఆత్మగౌరవం అంటారు లాలాజీ. అలాగే మనకు ఎవరితోనైనా ఉన్న సమస్యను పరిష్కరించడం కోసం అందులో మన తప్పు లేకపోయినా కూడా క్షమాపణ చెప్పవచ్చని, అది మనకు అగౌరవం కాదని, అయితే ఆ క్షమాపణ మనం అపరాధం చేసినట్టు రుజువులాగా అవ్వకూడదని అన్నారు లాలాజీ. మన నడవడి బాధ్యత మనది, ఇతరుల నడవడి బాధ్యత వాళ్ళది అంటారు లాలాజీ. ఎవరి అకౌంట్ వాళ్ళదే అంటారు బాబూజీ. అందుచేత ఇతరుల ప్రవర్తన ఎలా ఉన్నా మన ప్రవర్తన సక్రమంగా ఉండేలా చూసుకోవాలంటారు. మన వర్క్ ప్లేస్లో మంచి చెడు రెండింటినీ సహించాలంటారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మన పని మనం చెయ్యాలని, సాధ్యమైనంత వరకు ఇతరుల విషయాలలో అనవసర జోక్యం చేసుకోకూడదని అంటారు. ఏ పని చేసినా ఆనందంగా చేయాలని, అన్ని పరిస్థితుల్లోనూ కృతజ్ఞతతో అంగీకరించే వైఖరితో ఉండాలని అంటారు లాలాజీ మహారాజ్. ఇలా పూజ్య లాలాజీ మహారాజ్ గారు వారి యొక్క బోధనలు, సూచనలు అనేకం వారి రచనల్లోనూ వారి అభ్యాసీలకు వ్రాసేటువంటి ఉత్తరాల్లోనూ కూడా లిటరేచర్లో ఉన్నాయి. వాటిని మనం చదువుకొని అర్థం చేసుకుని వాటిని ఆచరించేటువంటి విజ్ఞతని మనకి మాస్టర్లందరూ ప్రసాదించాలని వారికి ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.